ఇక్కడ నుండి హైదరాబాద్ వచ్చేసి 210 కిలోమీటర్లు, అండ్ దిండి వచ్చేసి 102 కిలోమీటర్లు, అచ్చంపేట 93 కిలోమీటర్లు, మనూరు వచ్చేసి 77 కిలోమీటర్లు ఉంది. ఈ దిశగా మనం హైదరాబాద్ చేరుకోవాలంటే శ్రీశైలము దైవ దర్శనం అయిపోయిన తర్వాత మనం డ్యామ్కు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రూటే వెళ్ళవలసి ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం డ్యాము కృష్ణా నది పైన నిర్మించారన్నమాట. దీన్ని ఒక విధంగా ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని అంటారు. ఎందుకంటే ఇది కేవలము జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ప్రాజెక్టు. తర్వాత కాలంలో వచ్చేసి నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. సో ఇక్కడ నేను నా బండి వచ్చేసి పార్కింగ్ చేస్తున్నాను. కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా, కానీ ప్రస్తుతానికి మాత్రం లేవు. ఇదిగోనండి, గేట్లు ఎత్తి ఉంటారా అనే భ్రమతో వచ్చాను నేను, బట్ గేట్లు ఎత్తలేదు. ఎందుకంటే ఉండవలసిన నీటి మట్టం కన్నా ఎక్కువ ఉంటే గేట్లు వదులుతారంట. డ్యామ్ యొక్క క్రెస్ట్ గేట్లు వచ్చేసి 12, తర్వాత దీని పొడవు వచ్చేసి 512 మీటర్లు. ఈ యొక్క ప్రాజెక్టు నీటి యొక్క సామర్థ్యం వచ్చేసి 263 టీఎంసీలు అన్నమాట. వాడుకోగలిగే నీరు వచ్చేసి 223 టీఎంసీలు మాత్రమే. పవర్ను కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తారన్నమాట. ఇక్కడ పవర్ యొక్క మొత్తము ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 770 మెగావాట్స్. ఆ విధంగా ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే 7 యూనిట్లు ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క శంకుస్థాపన వచ్చేసి 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. తర్వాత వచ్చేసి 1984 డిసెంబర్ నాటికి మొత్తం పూర్తయింది అనమాట, ఈ 12 క్రెస్ట్ గేట్లతో సహా. తర్వాత వచ్చేసి 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబర్లో, మీకు తెలిసిన విషయమే కదా, అప్పుడు ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్ల వరద జలాశయంలోకి వచ్చిందన్నమాట. న్యూస్లో ఏం రాకుండా ఉంటే ఆల్రెడీ టీవీ9లో వచ్చింది కదన్నా, టీవీ9లో వచ్చింది. టీవీలో ఫస్ట్ 5 కేసులు, అది కూడా ఒక 10 days ముందనుకుంటాను. శ్రీ మల్లికార్జునుని దేవాలయం అభేద్యమైన ప్రాకారము, లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారి అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయము మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్లుగా ఉంటుంది చూసేందుకు. ఆ తర్వాత భ్రమరాంబిక అమ్మవారి గుడి. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అద్భుతంగా ఉంది. ఈ ఆలయమును ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా వెతికెక్కింది. ఈ దేవాలయంలో
గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే జుమ్మని బ్రహ్మనాదం వినిపిస్తుంది. శ్రీశైలంలో తప్పకుండా చూడవలసింది ఏంటంటే మనోహర గుండం. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళల్లో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసిందే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. అదేనండి మన శ్రీశైలం ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ అంటారు కదా. ఇప్పుడు డ్యామ్, ఒకప్పుడైతే ఇక్కడ డ్యామ్ ఉండేది కాదు. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది. నది మాత్రము క్రింది లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలోకి వెళ్ళి స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళ గంగా అని నాటక నామధేయంతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినప్పుడు పాతాళ గంగా అనునది ఎంత నాటక నామధేయమో తెలుస్తుంది. మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖ దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖ దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కదండి. దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరంపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని దీని యొక్క విధి. తర్వాత పాలధార పంచదారలు. శిఖరేశ్వరమునకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరమునకు సమీపమున అందమైన లోయల ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుల నుండి పంచదార అంటే ఐదారలతో ఉరికి వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో నిండుట ఇక్కడి ప్రత్యేకత. ఒక్క ధార నుండి జలము సేవించి ప్రక్క మరొక దారి నుండి సేవిస్తే మార్పు అనేది